వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలో. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేద్దాం చూద్దాము. పావు కిలో చికెన్ చిన్న ముక్కలుగా బోన్లెస్ ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకురావాలి. అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ముక్కలను ముందే బాగా వేడి నీళ్ళలో కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాతనే ఈ బౌల్లో వేసి ఉప్పు పసుపు బాగా పట్టించాలి. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 లవంగాలు, చెక్క, జాపత్రి ఒక కొంచెము, యాలకులు, ధనియాలు ఒక స్పూను తీసుకోవాలి. తర్వాత ఆవాలు కూడా ఒక స్పూను, ధనియాలు ఒక స్పూన్ అయితే ఆవాలు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. బాగా కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూను జీలకర్ర తీసుకొని అందులోనే వేసి వేగనివ్వాలి. గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తని పేస్ట్ పొడి వస్తుంది. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి అందులో 100 గ్రామ్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలని అందులో వేయాలి. నానబెట్టినాం కదా కొద్దిసేపు, అది చికెన్ ముక్కలను అందులో వేసేయాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. సిమ్ములోనే వేగనివ్వాలి, పెద్ద మంట పెట్టద్దు. వేగనివ్వాలి. నూనెలో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తే ముక్క చాలా మంచిగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇది 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది మంచిగా. పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్కి వచ్చినాయండి. అవన్నీ కూడా మనము పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లో. అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ వేయాలి. వేసి అల్లం పేస్ట్ ఒక పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అల్లం వాసన మంచి వాసన వచ్చేటప్పుడు ఈ చికెన్ ముక్కలని అందులో వేయాలి. వేసి కొద్దిసేపు వేపాలి. వేగిన తర్వాత కొద్దిసేపు వేగించిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా, ఒక స్పూను పొడి అందులో వేయాలి. ఒక స్పూన్ పొడి నిండుగా తీసుకొని అందులో వేయాలి. అలాగే కారం 2 స్పూన్లు తీసుకొని అందులో గిన్నెలో వేసాను, అది వేస్తున్నాను. తర్వాత ఉప్పు కూడా సేమ్ కారం ఎంత తీసుకుంటామో ఉప్పు కూడా అంతే తీసుకొని వేయించుకోవాలి. కొంచెం నిలువ ఉంటుంది కాబట్టి 2 సమానంగా తీసుకోవాలి. ఉప్పు కారం తీసుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాల సేపు మనము ఫ్రై చేయాలి. కొద్దిసేపు అలా నూనెలో ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వచ్చే వరకు చేయాలి. ఇట్లా నూనె అంతా బురుగు వచ్చే వరకు చేసి చికెన్ పచ్చడి రెడీ.